హ్యాట్సాప్ బాబు సమాజం సాంకేతికంగా శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. అందుకు అనుగుణంగా పరిపాలనలో కూడా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకు అనుగుణంగా ఆలోచిస్తూ మార్పు తీసుకొచ్చే వారికి చరిత్రలో తప్పక చోటు ఉంటుంది. తాజాగా చంద్రబాబు సర్కార్ దేశంలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ను గురువారం నుంచి ఏపీలో తీసుకొస్తోంది. మొదటి విడతలో 161 సేవల్ని వాట్సాప్ ద్వారా పౌరులకు అందించాలని ప్రభుత్వం తలపెట్టింది. ఈ కార్యక్రమాన్ని ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. సేవలు అందించడంలో గోప్యతను పాటించనున్నారు. ఇందులో భాగంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయాల దర్శనాల టికెట్లు, గదులను బుక్ చేసుకోవడం, అలాగే రెవెన్యూ, విద్యుత్, ఆర్టీసీ, అన్నా క్యాంటీన్, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించిన సేవల్ని కార్యాలయాలకు వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా పొందొచ్చు. ఉదాహరణకు బర్త్ లేదా డెత్ సర్టిఫికేట్ పొందాలంటే మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత 10 రోజులకు మళ్లీ కార్యాలయానికి వెళ్లి వాటిని పొందాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం ఉండదు. వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే చాలు. తిరిగి వాట్సాప్ లోనే సర్టిఫికెట్లను పొందొచ్చు. అలాగే ఆస్తి పన్ను, ఇతరత్ర సేవల్ని వాట్సాప్ లోనే పొందొచ్చు. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ కేవీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తాను కొత్త డీజీపీగా నియమించారు. సీఎం చంద్రబాబు కొవ్వూరు పర్యటన రద్దు. సీఎం చంద్రబాబు కొవ్వూరు పర్యటన రద్దయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ టూర్ రద్దయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదే కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లాకు మార్చినట్లు తెలుస్తోంది. డీఎస్పీగా మరో భారత క్రికెటర్. భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు ఉత్తరప్రదేశ్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. ఆమెను డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 3 కోట్ల నగదు రివార్డు కూడా అందజేసింది. వారంలో పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ఫిబ్రవరి మొదటి వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కులగణన, బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టుపై చర్చించేందుకు వచ్చే నెల తొలి వారంలో మంత్రివర్గం భేటీ కానున్నట్లు తెలుస్తోంది.